హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను రోజ్ గార్డెన్ సెటప్ ఎలా చేస్తానో చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, నేను ఏమేమి రోజ్ ప్లాంట్స్ పర్చేస్ చేశానని, నర్సరీ వ్లాగ్. సో ఇది నేను ఆ ప్లాంట్స్ని ఎలా సెట్ చేస్తాను, ఎలా దానికంతా సెటప్ అండ్ ఫర్టిలైజర్స్, మాన్యూర్ ఇవన్నీ ఏం యాడ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో మా కొత్త హౌస్లోకి వచ్చినాక ముందర చాలా గార్డెన్కి స్పేస్ ఉంది. సో నేను అంత ఎంటీగా ఎందుకు పెట్టాలని నేను గార్డెన్ సెట్ చేద్దామని ఇలా ప్లాన్ చేశాను. సో యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఒక హౌస్ అనేది ఉండేది, షెడ్ లాగా. సో అది రిమూవ్ చేసేసి ఇలా ఒక బాక్స్ లాగా కట్టించాము. సో మీరు ప్రీవియస్గా చూస్తే అక్కడ సిమెంట్ బెడ్డింగ్ ఉండింది బ్యాక్ కూడా. సో అదంతా రిమూవ్ చేపించేసి బార్డర్స్లో ఇట్లా డెడ్ ఎండ్ లాగా ఒక గోడలా కట్టించేసినాము. సో అదంతా సిమెంట్ అదంతా తీసేసి అందులో ముందున్న ఇసుక ఇదంతా రిమూవ్ చేసేసి, సో ఫస్ట్ నేను మాన్యూర్ యాడ్ చేశాను. సో ఫస్ట్ నేను ఇక్కడైతే గోట్ మాన్యూర్ తీసుకున్నాను. సో అది ఒక 1 లేయర్ లాగా యాడ్ చేశాను. సో నెక్స్ట్ ఇది సాయిల్ కూడా యాడ్ చేశాను. గోట్ మాన్యూర్ ఫస్ట్ యాడ్ చేశాను, నెక్స్ట్ రెడ్ సాయిల్ యాడ్ చేశాను, తర్వాత కోకోపీట్ యాడ్ చేస్తున్నా. సో కోకోపీట్లో నేను బోన్ మీల్ యాడ్ చేస్తున్నా. సో మీ ఇష్టం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు బోన్ మీల్. సో బోన్ మీల్ యాడ్ చేశాక అదంతా బాగా మిక్స్ చేసుకోండి కోకోపీట్లో. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇంకా కదా, దాంట్లో ఏమీ ఇవేమీ న్యూట్రియంట్స్ అట్లా ఏమి ఉండవు, జస్ట్ సాయిల్, మాన్యూర్ ఇవే. కాబట్టి నేను ఇట్లా కోకోపీట్లో బోన్ మీల్ యాడ్ చేశాను. సో బోన్ మీల్, కోకోపీట్ యాడ్ చేశాక అదంతా బాగా మిక్స్ చేశాక 1 లేయర్ నేను అది వేసాను. సో తర్వాత మళ్ళీ రెడ్ సాయిల్ యాడ్ చేశాను కంప్లీట్గా. సో రెడ్ సాయిల్ యాడ్ చేశాక ఇలా వచ్చింది. సో ఇట్లా ఈ పార్ట్ అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. రెడ్ సాయిల్ ఈ సైడ్ అంతా యాడ్ చేశాను, వాల్ సైడ్. సో ఇక్కడ నేను రోజ్ ప్లాంట్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదంతా ప్రాసెస్ అయిపోయినాక ఇక్కడ నేను బయో ఫర్టిలైజర్స్ ఏమేమి యాడ్ చేస్తున్నా అని చూపిస్తున్నా. సో ముందుగా నేను ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నా, బోన్ మీల్ తీసుకున్నా, ట్రైకోడర్మా, వ్యామ్, సూడోమోనస్, పాస్ బ్యాక్టీరియా అండ్ అజోస్పిరియం ఇవన్నీ తీసుకున్నాను. సో ముందుగా నేను ఇవన్నీ ఒక దాంట్లో మిక్స్ చేసుకొని ఎక్కడైతే ప్లాంట్ చేస్తున్నానో ఆ ప్లాంట్కి ఇది యాడ్ చేస్తాను. సో ముందుగా నేను ఇక్కడ 450 grams బోన్ మీల్ తీసుకున్నాను. సో ఇలా ఏదైనా ఒక దాంట్లో తీసుకున్నాను. సో బోన్ మీల్ యాడ్ చేసుకోండి. సో బోన్ మీల్ యాడ్ చేశాక నెక్స్ట్ నేను ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇది యాక్చువల్లీ 450 grams, నేను దీంట్లో 250 grams యాడ్ చేశాను. సో ఎప్సమ్ సాల్ట్ 250 grams యాడ్ చేశాను. మీరు ఇష్టమైతే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు అసలు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను బయో ఫర్టిలైజర్స్ యాడ్ చేస్తున్నా. ఫస్ట్ ఇది అజోస్పిరియం. సో ఇవన్నీ 3 స్కూప్స్గా యాడ్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ చూస్తే నేను సేమ్ స్పూన్ అన్నిటికీ అదే ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకున్నా. సో ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, మీరు యాడ్ చేస్తే చేయొచ్చు, లేకుంటే లేదు. బట్ సాయిల్లో ఏది ఫంగస్, బ్యాక్టీరియా, రూట్ రాటింగ్ ఇలా ఏవి రాకూడదు. మళ్ళీ నెక్స్ట్ ప్లాంట్ చచ్చిపోయాక ఫీల్ అయ్యే బదులు ఇది జస్ట్ 1 time ఇన్వెస్ట్మెంటే. సో ఫస్ట్ ఏదైనా ప్లాంట్స్ పెట్టేటప్పుడు సో ఇవన్నీ ఫాలో అవుతే చెట్టు అనేది మంచిగా గ్రో అవుతుంది. సో మనం ఫ్యూచర్లో ఏది ప్లాంట్స్కి కూడా ప్రాబ్లం అనేది రాదు. సో నెక్స్ట్ ఇది వ్యామ్ పౌడర్. సో ఇలా నేను చూపించినవన్నీ 3 స్పూన్స్ యాడ్ చేశాను. నేను ఆల్రెడీ ఇవన్నీ షార్ట్స్లో కూడా పెట్టాను, ఒక 4 parts పెట్టాను కంప్లీట్ ఎలా సెట్ చేశాను, ఫస్ట్ ఫర్టిలైజర్స్ ఏమేమి మిక్స్ చేశాను, ప్లాంట్స్ ఎలా పెట్టాను అనేది అన్నీ పెట్టాను షార్ట్స్లో కూడా. అండ్ సో ఇలా సేమ్ నేను యాక్చువల్లీ 5 అనుకుంటా బయో ఫర్టిలైజర్స్ ఉండేది. సో అవన్నీ ఇదే ప్రాసెస్లోనే ఫాలో అయ్యాను. 3 స్పూన్స్ యాడ్ చేశాను అన్నీ. సో అది చూడండి.
ఇలా బయో ఫర్టిలైజర్స్ అన్నీ యాడ్ చేశాక అవన్నీ బాగా అంటే బాగా మిక్స్ చేసుకోండి. అసలు లంప్స్ అనేది లేకుండా ఒక స్మూత్ పౌడర్ లాగా అయిపోవాలా. అంటే ఇవి మనం యాడ్ చేసుకునే దాంట్లో బాల్స్ లాగా ఉంటాయి కదా, అవన్నీ కొంచెం చేత్తోనే మిక్స్ చేసుకోండి, ఏమీ కాదు. సో ఇలా అన్నీ మిక్స్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది మిక్స్ చేసుకోండి ఇది. సో నేను ఇలా హోల్స్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను టోటల్ 15 హోల్స్ తీసుకున్నాను. ఎందుకంటే 15 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి టోటల్. సో అలా 15 రోజ్ ప్లాంట్స్ పెట్టడానికి 15 హోల్స్ తీసుకున్నాను. దాంట్లో 1 స్టెప్ డిస్టెన్స్ తీసుకున్నాను, ఎందుకంటే అవన్నీ బుషిగా పెరుగుతాయి కదా, అప్పుడు క్లమ్సీగా అవ్వకుండా. సో ఇలా మిక్స్ చేసుకున్న బయో ఫర్టిలైజర్స్ అంతా 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అంతే. సో సరిపోతుంది. అండ్ ఆల్సో మీతో ఫంగిసైడ్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి, ఫంగస్ అట్లా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇవి యాడ్ చేయడం వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది సాయిల్లో ఫామ్ అవుతుంది. సో ఇవి యాడ్ చేస్తే ఏమన్నా అవుతుంది అని ఏం లేదు. సో నేను ఫస్ట్ బయో ఫర్టిలైజర్స్ యాడ్ చేశాను కదా, నెక్స్ట్ గోట్ మాన్యూర్ యాడ్ చేశాను. గోట్ మాన్యూర్ యాడ్ చేశాక కోకోపీట్ యాడ్ చేశాను. సో ఒక గుప్పెడు యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఓన్లీ సాయిల్, దీంట్లో ఏది మాయిశ్చర్ అట్లా అబ్జర్వ్ చేసుకునేకి ఏది లేదు. సో మనం ఫస్ట్ పెట్టేటప్పుడు కోకోపీట్ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోండి, అప్పుడైతేనే ప్లాంట్స్ అనేది మీరు వాటర్ వేయకుండా 1 డే అది అనేది స్టెబుల్గా ఉంటుంది, లేకుంటే వాడ పట్టడం అట్లా అయిపోతుంది. సో కోకోపీట్ ఫస్ట్ టైం పెట్టేటప్పుడు యూజ్ చేసుకోండి, ఏం కాదు. అండ్ సో ఇలా ఫస్ట్ ఏం యాడ్ చేశాను, నేను బయో ఫర్టిలైజర్స్ యాడ్ చేశాను, నెక్స్ట్ గోట్ మాన్యూర్ యాడ్ చేశాను, నెక్స్ట్ కోకోపీట్ యాడ్ చేశాను. సో కోకోపీట్ యాడ్ చేశాక అవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి, ఆ హోల్స్లో యాడ్ చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఫస్ట్ పన్నీర్ రోస్తో స్టార్ట్ చేశాను. సో మీరు సాయిల్ చెట్లు తెచ్చినాక చూసుకోండి, సాయిల్ అనేది మనం పెట్టేటప్పుడు కింద అది సాయిల్ గట్టిగా ఉందా లూజ్గా ఉన్నదో చూసుకోండి. సో కొన్ని ప్లాంట్స్ క్లే సాయిల్ యూజ్ చేస్తారు. సో అలాంటప్పుడు మీరు పక్కా చెట్టుకి కింద అట్లీస్ట్ కింద సాయిల్ అనేది పక్కా లూజ్ చేసుకోవాలి, ఎందుకంటే రూట్స్ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతాయి అలా లూజ్ చేసుకోవడం వల్ల. అండ్ ఆల్సో మనం ప్రతిసారి చెప్పేదే, ప్లాంట్స్ తెచ్చినాక ఇమీడియట్గా ఎప్పుడు ప్లాంట్ చేయకండి, ఎందుకంటే అవి షాక్కి గురవుతాయి అండ్ చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా ప్లాంట్స్ తెచ్చాక అట్లీస్ట్ ఒక 5 days అన్నా మినిమం పెట్టుకోండి, లేదంటే అట్లీస్ట్ 2 days, ఇంకా మంచిదైతే ఒక 10 days అయినా పెట్టండి, ఏం కాదు. ఈ ప్లాన్స్ అయితే నాకు ఇంకా అదంతా సెట్ చేయడానికి ఆల్మోస్ట్ 1 week పట్టింది. సో ఆ 1 week పట్టే లోపల నేను తెచ్చి పెట్టాను. సో ఆల్మోస్ట్ 15 days టోటల్. సో తెచ్చిన ప్లాంట్స్ అన్నీ నా ఎన్విరాన్మెంట్కి సెట్ అయింది అండ్ ఆల్సో కొత్త చిగుళ్ళు కూడా వచ్చాయి. సో ఇవి 100%, 200% గ్యారంటీ సర్వైవ్ అవుతాయి. సో ఇలా సేమ్ అది కవర్లో నుంచి ప్లాంట్ తీస్తాము, సో కింద సాయిల్ అనేది లూజ్ చేస్తాము, ఎందుకంటే రూట్స్ అనేది మంచిగా స్ప్రెడ్ అయ్యేకి. సో అండ్ ఆల్సో ఈ రోజ్ ప్లాంట్స్ అనే కాదు, ఏ ప్లాంట్స్ అయినా పెట్టేటప్పుడు అది చెట్టు గ్రాఫ్టెడ్ అయితే పక్కా గ్రాఫ్టెడ్ అనేది లోపల పెట్టకండి, ఎందుకంటే అవి చెట్టు అనేది చచ్చిపోతుంది. అండ్ ఆల్సో ఈ సక్కర్స్ అనేది సాయిల్ టచ్ అవుతాని ముందు గ్రాఫ్టెడ్గా ఉన్న ముందు చెట్టు నుంచి స్టెమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా 15 ప్లాంట్స్ నేను ప్లాంట్ చేసేసాను, నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. సో ఇది లుక్. సో ఈ పార్ట్ అంతా నేను రోజ్ ప్లాంట్సే పెట్టాను, టోటల్ 15 ప్లాంట్స్.
సో ఇలా అండ్ ఆల్సో సన్లైట్ అనేది మంచిగా ఉండాలి. అట్లీస్ట్ ఒక 5 to 6 అవర్స్ అన్నా ఉండాలి. నాకైతే ఈ ప్లేస్లో మంచిగా సన్లైట్ వస్తుంది. సో ఇది ఫైనల్ లుక్. ఇక్కడైతే నాకు 20% కంప్లీట్ అయింది. ఇంకా 80% ఇంకా ఉంది. ఇంకా ప్లాంట్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి. సో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సో ఇది ప్లాంట్స్ పెట్టాక ఇది పన్నీర్ రోజ్ ఫస్ట్ బ్లూమ్.